హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ వెనక టేబుల్ చూసి అర్థమైపోయి ఉండాలి. ఆటో లెవెల్ రీడింగ్స్ అనేవి మనం ఎలా ఎంటర్ చేసుకోవాలి అనేది మన వీడియో. అంటే ఆటో లెవెల్తో మనం బ్యాక్ సైటు, ఫోర్ సైటు, ఇంటర్మీడియట్ సైట్ అంటాం కదా. అసలు బ్యాక్ సైట్ అంటే ఏంది, అది ఎక్కడ ఎంటర్ చేస్తాం, ఫోర్ సైట్ అంటే ఏంటి, ఇంటర్మీడియట్ సైట్ అంటే ఏంది, వాటి నుంచి ఆర్ఎల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది మనం ఈరోజు చూడబోతున్నాం. మనము నెక్స్ట్ వీడియోలో సైట్లో ప్రాక్టికల్గా ఆర్ఎల్స్ తీస్తాం. దానికన్నా ముందు ఆ వాల్యూస్ అనేవి ఎక్కడ నోట్ చేసుకోవాలనేది మీకు తెలిస్తేనే మనం సైట్లో చేసేటప్పుడు మీకు స్పీడ్గా అర్థమైద్ది. మనం లాస్ట్ వీడియోలో ఏం చూసాం, ఆటో లెవెల్ పార్ట్స్ చూసాం. ఆటో లెవెల్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, ఆ పార్ట్స్ ఎలా యూజ్ చేయాలో చూసాం. తర్వాత ఆటో లెవెల్ని ఎలా సెటప్ చేయాలో చూసాం. తర్వాత ఆటో లెవెల్ని ఎలా ఫోకస్ చేయాలో, లెవెలింగ్ చేయాలో మొత్తం చూసాం. ఈరోజు ఆటో లెవెల్ నుంచి ఫోకస్ చేసినప్పుడు మనకి ఏం కనిపిస్తాయి, రీడింగ్ స్టాఫ్లో రీడింగ్స్ కనిపిస్తాయి. ఆ రీడింగ్స్ ఎలా నోట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఇప్పుడు మనం దాన్ని చూడబోతున్నాం. ఈ టేబుల్ అనేది ఆ రీడింగ్స్ గురించి, అవి ఎలా ఎంటర్ చేసుకోవాలి, దాని నుంచి ఆర్ఎల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది దీంట్లో చూస్తే రేపు మనం సైట్లో ప్రాక్టికల్గా చేసేటప్పుడు మీకు ఈజీగా అర్థమైద్ది. చూడండి, ఇది బిఎస్ అంటే బ్యాక్ సైట్, ఐఎస్ అంటే ఇంటర్మీడియట్ సైట్, ఎఫ్ఎస్ అంటే ఫోర్ సైట్, హెచ్ఐ అంటే హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్, ఆర్ఎల్ అంటే రెడ్యూస్డ్ లెవెల్. ఓకే, సపోజ్ ఇప్పుడు మనం ఒక రోడ్ని సర్వే చేయడానికి వెళ్ళాం, రోడ్డు మీదకి. ఓకే, సపోజ్ ఇది మన రోడ్డు అనుకోండి. దీంట్లో మనం ఆర్ఎల్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఆ రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తాం, ఇక్కడ ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్, ఇది టోటల్ 5 కిలోమీటర్స్ అనుకోండి రోడ్డు. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లో ఫస్ట్ ఎప్పుడైనా మనం సర్వే చేసేటప్పుడు వెళ్ళంగానే మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనం ఒక బెంచ్ మార్క్ని ఫిక్స్ చేసుకోవాలి. టెంపరీ బెంచ్ మార్క్ అంటాం కదా, టీబీఎం. ఇక్కడికి వెళ్ళగానే ఒక బెంచ్ మార్క్ని ఫిక్స్ చేసుకోవాలి మనం. ఆ బెంచ్ మార్క్ అనేది పర్మనెంట్గా ఉండేటట్టు చూసుకోండి. టెంపరీ బెంచ్ మార్క్ అన్నాం కదా అని టెంపరీగా చూసుకోవద్దు, అది పర్మనెంట్గా ఉండేటట్టు చూసుకోండి. సపోజ్ ఇక్కడ ఏదన్నా ఒక కల్వర్ట్ ఉన్నా కానీ కల్వర్ట్ వాల్ మీద మన బెంచ్ మార్క్ అనేది ఫిక్స్ చేయండి. లేదు అక్కడ ఏదన్నా ఒక హౌస్ ఉందనుకోండి, ఆ హౌస్ కాంపౌండ్ వాల్ మీదనో లేకపోతే బేస్మెంట్ మీదనో ఎక్కడో చేసుకోండి. లేదు అక్కడ ఏం లేవనుకోండి, ఒక ఎలక్ట్రిక్ పోల్ ఉందనుకోండి, ఆ ఎలక్ట్రిక్ పోల్ మీద మన టీబీఎం అనేది ఫిక్స్ చేసుకోండి. ఏదైనా సరే మనం ఒక్కసారి ఫిక్స్ చేసామంటే మన వర్క్ అయిపోయేంత వరకు అది ఇంకక్కడే ఉండాలి ఫిక్స్డ్గా. ఎందుకంటే అది మారిందంటే మన రీడింగ్స్ మొత్తం పోతాయి. ఇంకా ఫస్ట్ టైం నేను ఇక్కడ ఆర్ఎల్స్ తీసుకొని నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అది లేదనుకోండి, ముందు తీసుకునే అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. నేను ఫ్రెష్గా ఫస్ట్ నుంచి తీసుకోవడమే. కాబట్టి టీబీఎం ఫిక్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా కొంచెం పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండేటట్టు చూసుకోండి. కల్వర్ట్ కానివ్వండి, పోల్ కానివ్వండి, హౌస్ కానివ్వండి, లేకపోతే ఒక ట్రీ కానివ్వండి, ఏదైనా అట్లీస్ట్ మన వర్క్ కంప్లీట్ అయ్యే వరకు అయినా అది అక్కడ పర్మనెంట్గా ఉండాలి. మన వర్క్ కంప్లీట్ అయ్యాక కూడా ఉంటే బెటర్. వర్క్ కంప్లీట్ అయిపోయాక పోయినా పర్వాలేదు, మనం వర్క్ అయిపోయేంత వరకు అయితే అది డిస్టర్బ్ కాకూడదు, అది పర్మనెంట్గా అక్కడే ఉండాలి. ఓకే, టీబీఎం అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇన్స్ట్రుమెంట్ని ఇక్కడ సెటప్ చేస్తున్నా. ఓకే, ఇది నా ఇన్స్ట్రుమెంట్, ఇది 0/0 ఇది ఇన్స్ట్రుమెంట్ని ఇక్కడ సెటప్ చేశాను నేను. సెటప్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఈ టీబీఎం ఏదైతే ఉందో దాని మీద లెవెలింగ్ స్టాఫ్ పెట్టేసి, ఓకే, రీడింగ్ స్టాఫ్ పెట్టేసి టీబీఎం మీద పెట్టేసి దాన్ని రీడింగ్ అయితే తీసుకుంటాం. ఓకే, దీని ఆర్ఎల్ ఎంత, టీబీఎం ఆర్ఎల్ మీరు ఏ ఆర్ఎల్ తీసుకున్నా కానీ, అదే ఏ టీబీఎం తీసుకున్నా కానీ, అది కల్వర్ట్ కానీ, పోల్ కానివ్వండి, హౌస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఫస్ట్ మనకు దాని లెవెల్ తెలియదు కాబట్టి దాన్ని ఎప్పుడు మనం 100 అనుకోవాలి. ఓకే, అర్థమైంది కదా. టీబీఎం మనం ఏ టీబీఎం తీసుకున్నా సరే దాని ఆర్ఎల్ అనేది 100 నుంచి మనం మిగతా లెవెల్స్ అనేవి తీసుకుంటాం. ఓకే, ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ పెట్టాను, దీన్ని ఇక్కడ టీబీఎం మీద స్టాఫ్ పెట్టా.
ఇక్కడ ఒక రీడింగ్ వచ్చింది, ఎంతో కొంత వస్తుంది కదా, 1.5 1.2 1 మీటరు ఎంత వస్తుంది అంత ఈ ఇన్స్ట్రుమెంట్లో నుంచి దీనికి సైడ్ చేస్తాం కదా రీడింగ్ స్టాఫ్కి. ఓకే, ఎంత రీడింగ్ వస్తే అంత రీడింగ్ని మనం బ్యాక్ సైడ్లో వేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఫస్ట్ మనం తీసుకునే రీడింగ్ని, టీబీఎం మీద తీసుకునే రీడింగ్ని బ్యాక్ సైడ్లో ఎంటర్ చేసుకోండి. అర్థమైందా? సపోజ్ నేను ఇక్కడ వచ్చిన రీడింగ్ని 1.415 అనుకుంటున్నా. ఇదేంటిది? ఇది మనం టెంపరీ బెంచ్ మార్క్ మీద మన లెవెలింగ్ స్టాఫ్ పెట్టి ఫస్ట్ రీడింగ్ ఇది. ఫస్ట్ రీడింగ్ని మనం బ్యాక్ సైడ్ అంటాం. బ్యాక్ సైడ్లో వచ్చిన రీడింగ్ని ఇక్కడ వేసేసుకున్నా నేను. ఓకే, ఇప్పుడు మనకి ఆర్ఎల్ ఫస్ట్ 100 అనుకున్నాం ఈ టీబీఎం పైన. నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ అనేది 1.415 వచ్చింది. ఇప్పుడు హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ అంటే మనము గ్రౌండ్ నుంచి మన ఇన్స్ట్రుమెంట్ అనేది ఎంత హైట్లో ఉందనేది. ఈ హైట్ తెలిస్తేనే కదా నెక్స్ట్ మనకి రోడ్ లెవెల్స్ అనేవి ఎలా ఉంటాయో తెలిసేది. ఈ హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్కి ఫార్ములా ఏంటంటే ఈ ఆర్ఎల్ ప్లస్ బ్యాక్ సైడ్. ఆర్ఎల్ ఎంత? 100. టీబీఎం ఆర్ఎల్ 100 కదా స్టార్టింగ్. మీరు ఏ సైడ్కి వెళ్ళినా కానీ ఫస్ట్ ఆర్ఎల్ 100 టీబీఎం మీద. ఓకే, 100 ప్లస్ బ్యాక్ సైడ్ 1.415 మొత్తం కలిపితే చూడండి, మీకు అర్థం కావాలని రాస్తున్నాను నేను. 100 ప్లస్ 1.415 ఈక్వల్ టు 101.415. ఇది హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. మన ఇన్స్ట్రుమెంట్ అనేది ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి ఎంత హైట్లో ఉందనేది హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. ఓకే, ఈ హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ నుంచి మనకి నెక్స్ట్ అన్ని ఆర్ఎల్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ స్టెప్ ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి మనం? 0 దగ్గర రీడింగ్ కావాలి నాకు. ఇది తీసేస్తున్నా, మీకు అర్థమైంది కదా టీబీఎం అనేది. ఓకే, టీబీఎం మీద పెట్టేశాను, అయిపోయింది. ఓకే, నెక్స్ట్ నేను 0 దగ్గర స్టార్ట్ చేస్తున్నా. ఇంకా రీడింగ్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నాను. రోడ్డు ఆర్ఎల్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ 0 దగ్గర రీడింగ్ స్టాఫ్ పెట్టా. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఫోకస్ చేశాను దీనికి. నా ఇన్స్ట్రుమెంట్ దగ్గర నుంచి ఫోకస్ చేసాం. ఇప్పుడు ఒక వాల్యూ వస్తుంది కదా మనకి, దాన్ని తీసుకెళ్ళి ఇంటర్మీడియట్ సైట్లో వేయాలి. ఓకే, వెరీ ఫస్ట్ రీడింగ్ని తీసుకెళ్ళి బ్యాక్ సైడ్లో వేసాం, టీబీఎం మీద పెట్టింది. నెక్స్ట్ రీడింగ్ని నేను ఇంకా స్టార్ట్ చేస్తాను. రోడ్ సర్వే యాక్చువల్గా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ తీసుకెళ్ళి ఇంటర్మీడియట్ సైట్లో వేసుకోవాలి. మనం ఇన్స్ట్రుమెంట్ నెక్స్ట్ షిఫ్ట్ చేసేదాకా ఎన్ని రీడింగ్స్ వచ్చినా సరే మొత్తం అన్నీ ఇంటర్మీడియట్ సైడ్లోనే వేసుకుంటాం. నా ఇన్స్ట్రుమెంట్ని నేను ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసే వరకు లాస్ట్ పాయింట్ వరకు అన్నీ ఇంటర్మీడియట్ సైడ్లోనే వేసుకుంటా. ఓకే, సపోజ్ ఇక్కడ నేను ఫస్ట్ రీడింగ్ అనేది 1.215 వచ్చింది అనుకోండి. ఓకే, అది నేను ఎక్కడ వేసుకోవాలి? ఇప్పుడు ఇంటర్మీడియట్ సైడ్లో వేసుకోవాలి. ఇప్పుడే నా సర్వేయింగ్ నేను స్టార్ట్ చేశాను. ఆర్ఎల్స్ తీసుకోవడం 0 దగ్గర పెట్టి 0 దగ్గర రీడింగ్ అనేది నోట్ చేసుకున్నాను ఇన్స్ట్రుమెంట్లో నుంచి చూసి. ఆ వచ్చిన రీడింగ్ని ఇంటర్మీడియట్ సైడ్లో వేసుకోవాలి. ఇది ఒక్కటే కాదు, ఈ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడే పెట్టేసి నేను ఎన్ని రీడింగ్స్ తీసుకున్నా సరే మొత్తం అన్ని రీడింగ్స్ను ఇంటర్మీడియట్ సైడ్లోనే వేసుకోవాలి. నేను ఒకవేళ ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్ చేయబోతున్నాను అనుకుంటే, సరే ఇక్కడ దాకా అయిపోయింది, ఇదే లాస్ట్ పాయింట్, ఈ పాయింట్ తర్వాత నేను షిఫ్ట్ చేయాలనుకుంటే ఆ పాయింట్ని మాత్రమే నెక్స్ట్ 4 సైడ్లో వేయాలి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఈ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ పెట్టి ఎన్ని రీడింగ్స్ తీసుకున్నా సరే, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఎన్ని తీసుకున్నా సరే అన్నీ ఇంటర్మీడియట్ సైడ్లోనే వేయాలి. ఓకే, నెక్స్ట్ ఇది నా లాస్ట్ పాయింట్. ఇక్కడ ఏదో రోడ్డు కరువు వచ్చిందో, లేకపోతే చెట్లు అడ్డం ఉన్నాయో, లేకపోతే నా ఇన్స్ట్రుమెంట్ నుంచి ఇంత దూరం కన్నా ఎక్కువ ఫోకస్ అవ్వట్లేదు, అలాంటప్పుడు ఈ పాయింట్ దగ్గర నేను లాస్ట్
రీడింగ్ తీసుకొని ఇక్కడ నుంచి ఇన్స్ట్రుమెంట్ని నెక్స్ట్ అవతలకి షిఫ్ట్ చేసుకోవాలన్నప్పుడు ఈ పాయింట్ దగ్గర తీసుకునే రీడింగ్ని ఇక్కడ 4 సైడ్లు వేసుకోవాలి. అర్థమైంది కదా? ఈ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ ఉన్నాయి, తీసుకునే రీడింగ్స్ అన్నీ ఇంటర్మీడియట్ సైడ్లో వేస్తాం. ఎక్కడైతే మనం షిఫ్ట్ చేయబోతున్నామో అబౌట్ టు షిఫ్ట్, ఇక్కడ నుంచి ఇన్స్ట్రుమెంట్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి నెక్స్ట్ నేను అనుకున్నప్పుడు ఈ పాయింట్ని తీసుకెళ్ళి 4 సైడ్లు వేసుకుంటా. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను 0 దగ్గర రీడింగ్ తీసుకున్నా, దాన్ని ఇంటర్మీడియట్ సైడ్లో వేసా. ఇప్పుడు దీని నుంచి మనం ఆర్ఎల్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఆర్ఎల్ ఎలా వస్తుందో చూడండి. హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఎంత? 101.415. ఇక్కడ మనకి ఎంత వచ్చింది స్టాఫ్ రీడింగ్? 1.215. ఈ హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్లో నుంచి ఈ ఇంటర్మీడియట్ సైడ్ని తీసేస్తే మనకి ఇక్కడ ఆర్ఎల్ అనేది వస్తుంది. ఓకే, చూడండి, 101.415 హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ మైనస్ ఇక్కడ రీడింగ్ 1.215 క్యాలిక్యులేట్ చేస్తే ఎంత? 001 100.2. మన 0 దగ్గర ఆర్ఎల్ అనేది 100.2. అర్థమైంది కదా? జాగ్రత్తగా వినండి. ఈ వీడియో చూశాక మీరే 10 మందికి చెప్పేలాగా ఉండాలి. ఓకే, నేను క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తున్నా, మీరు కొంచెం అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నాకు తెలిసి అర్థమవుతుంది అనుకుంటున్నాను, ఇంతకన్నా క్లియర్గా ఎవరు చెప్పలేరు. ఓకే, ఇక్కడ రీడింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ తీసేసాను, నేను రీడింగ్ స్టాఫ్ని తీసేసా. 0 దగ్గర నా ఆర్ఎల్ అనేది తీసేసుకున్న మెజర్మెంట్. నెక్స్ట్ 25 దగ్గర పెడుతున్నా, 25 మీటర్స్ దగ్గర. మనం ఆర్ఎల్స్ అనేవి ఎవ్రీ 25 మీటర్స్కి ఒక ఆర్ఎల్ రీడింగ్ తీసుకుంటాం. ఓకే, 0 దగ్గర అయిపోయింది. నెక్స్ట్ 25 మీటర్స్ దగ్గర. నెక్స్ట్ ఏం చేయాలి మనం? సేమ్ ఇలా ఫోకస్ చేయాలి. ఓకే, ఫోకస్ చేసినప్పుడు మనకు ఒక రీడింగ్ వస్తుంది కదా, ఇది ఎక్కడ వేసుకోవాలని చెప్పాం మనం? ఈ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ ఉన్నంతసేపు మొత్తం ఇంటర్మీడియట్ సైడ్లోనే వేసుకోవాలి కదా. నెక్స్ట్ రీడింగ్ ఎంత అనుకుందాం? 1.3 అనుకుంటున్నా. ఓకే, 1.3 కదా. ఇప్పుడు ఏం చేయాలి మనం? దీని ఆర్ఎల్ రావాలంటే ఇందాక చెప్పుకున్నట్టే సేమ్ ప్రాసెస్. హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్లో నుంచి ఇంటర్మీడియట్ సైడ్ తీసేయాలి. ఓకే, హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఎంత? 101.415. దీంట్లో నుంచి ఏం తీసేయాలి మనం? ఇంటర్మీడియట్ సైడ్ తీసేయాలి. ఎంత వచ్చింది ఇక్కడ? 25 దగ్గర రీడింగ్ 1.3 మీటర్స్ వచ్చింది, అంటే -1.3 చేయాలి. ఇది ఎంత వస్తుంది? 100.115. కరెక్టే కదా? ఈ 100.115 అనేది 25 మీటర్స్ దగ్గర ఆర్ఎల్. అర్థమైంది కదా? మీకు క్లియర్గా అర్థం కావాలని నేను ఇక్కడ మైనస్ వేసి మరీ చూపిస్తున్నాను. ఓకే, ఏ రీడింగ్ అయినా సరే హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్లో నుంచి తీసేస్తాం. ఇంటర్మీడియట్ సైడ్ కానీ 4 సైడ్ కానీ మనం ఎప్పుడు తీసేస్తాం. మైనస్ ఎప్పుడు, ఈ 2 వాల్యూస్ అనేవి ఎప్పుడు మైనస్సే. బ్యాక్ సైడ్ అనేది ఎప్పుడు అడిషనే. మనం బ్యాక్ సైడ్ వాల్యూ అనేది ఎప్పుడు యాడ్ చేసుకుంటాం. హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్కి యాడ్ అయ్యిద్ది ఇది బ్యాక్ సైడ్లో. నెక్స్ట్ నేను ఇంకొక రీడింగ్ వేసుకుంటా. నేను ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ రీడింగ్ వస్తుంది, అది వచ్చినప్పుడు చెప్తాను. ఈ బ్యాక్ సైడ్లో ఏ వాల్యూ వచ్చినా కానీ అది ఎప్పుడు అడిషనే. ప్లస్ ఈ ఇంటర్మీడియట్ సైడ్ 4 సైడ్లో ఉండేది ఎప్పుడు మైనసే. ఈ హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్లో నుంచి తీసేస్తాం. ఈ 2 వాల్యూస్ని హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్లో నుంచి తీసేయాలి. అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు ఇక్కడ 25 మీటర్స్ దగ్గర కూడా ఆర్ఎల్ వచ్చేసింది. ఓకే, ఇంకెంతసేపు చెప్పుకున్నా ఇంతే. ఇంకా నేను ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్ చేసే వరకు ఇంతే. నెక్స్ట్ 50 దగ్గర పెడతాను, ఇక్కడ ఒక రీడింగ్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఇంటర్మీడియట్ సైడ్లో వేసుకుంటాం, దాన్ని మళ్ళీ ఆర్ఎల్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? హెడ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్లో నుంచి రీడింగ్ తీసేస్తాం. ఇది క్లియర్ కదా? నెక్స్ట్ నేను ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్ చేయబోతున్నా. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా చూడండి. ఓకే,
ఇక్కడెక్కడో ఓకే అరౌండ్ 200 మీటర్స్ అనుకోండి. ఇది 0/200 దగ్గర నాకు రోడ్డు కర్వ్ వచ్చిందో లేకపోతే అక్కడ నాకు కనిపించలేదో ఏదో సమ్ అబ్స్టాకిల్ వచ్చింది ఏదైనా అనుకోండి, నేను ఇన్స్ట్రుమెంట్ని షిఫ్ట్ చేయాలి. ఇందాక నేను ఏం చెప్పాను, ఇన్స్ట్రుమెంట్ని షిఫ్ట్ చేసేటప్పుడు ఆ రీడింగ్ ఎక్కడ రాసుకోమన్నాను, 4 సైడ్లో వేసుకోమన్నా. ఓకే, ఇక్కడ రీడింగ్ స్టాఫ్ పెట్టాం మనం 200 దగ్గర. ఇక్కడ నుంచి నేను ఫోకస్ చేసి దీని రీడింగ్ తీసుకున్నా. దీని రీడింగ్ తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి ఇప్పుడు నేను, 4 సైడ్లో వేయాలి. ఈ 4 సైడ్లో సపోజ్ 2.98 అనుకుంటున్నా. ఓకే, ఇక్కడ రీడింగ్ అనేది 2.98 వచ్చింది నాకు. ఓకే, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ వేసుకోవాలి నేను, 4 సైడ్లో వేసుకోవాలి. ఎందుకంటే నేను నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ని షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఈ 2.98 నేను ఏం చేయమన్నా, నెక్స్ట్ ఇక్కడ ఆర్ఎల్ రావాలంటే ఇంటర్మీడియట్ సైడ్ కానీ 4 సైడ్ కానీ హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్లో నుంచి తీసేయాలి. ఇక్కడ కొంచెం క్లమ్జీగా ఉంది, తుడిపేస్తున్నాను. ఇది క్లియర్ కదా? ఓకే, ఇది ఇక్కడ ఉంచుతా 100.2. ఇక్కడ రీడింగ్ వచ్చేసి 100.2. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 100.115. ఓకే, నాకు ఈ రీడింగ్స్తో ఎప్పుడేం అవసరం లేదు. ఈ క్యాలిక్యులేషన్కి నాకు ఎప్పుడు కావాల్సింది హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంటే. ఇది మెయిన్. నేను ఇన్స్ట్రుమెంట్ని షిఫ్ట్ చేసే వరకు నాకు ఇదే మెయిన్. దీంట్లో నుంచే ఏ వాల్యూనైనా డిడక్ట్ చేస్తాను నేను. ఇప్పుడు నేను ఏమనుకున్నాను, ఇక్కడ 200 దగ్గర 2.98 అనుకున్నా. ఇప్పుడు ఏం చేయాలి నేను, సేమ్ ప్రాసెస్ 101.415 మైనస్ 2.98 ఇది ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే, 98.435. ఓకే, అర్థమైంది కదా? నువ్వేం చేసాం, ఎక్కడ రీడింగ్ తీసుకున్నా కానీ మనం హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్లో నుంచి ఇంటర్మీడియట్ సైడ్ కానీ 4 సైడ్ కానీ తీసేస్తాం. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్ చేసేస్తున్నా. ఓకే, ఇక్కడ ఆర్ఎల్ అనేది 98.435 వచ్చింది. ఇది క్లియర్ కదా? తీసేస్తాను ఇది కూడా. ఇదే క్రిటికల్ పాయింట్ చూడండి. ఇన్స్ట్రుమెంట్ని షిఫ్ట్ చేస్తున్నా నేను. ఓకే, ఇన్స్ట్రుమెంట్ని ఇక్కడ తీసేసాను. తీసేసి నెక్స్ట్ ఏం చేస్తున్నాను, అరౌండ్ ఇక్కడెక్కడో పెట్టుకుంటున్నా ఇన్స్ట్రుమెంట్ని. ఓకే, ఈ రీడింగ్ స్టాఫ్ని మార్చను. నేను ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్ చేశాక కూడా ఫస్ట్ రీడింగ్ అనేది నెక్స్ట్ ఇక్కడే తీసుకోవాలి. నేను ఎక్కడైతే క్లోజ్ చేశానో ఈ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ ఉన్నప్పుడు లాస్ట్ రీడింగ్ ఎక్కడ నేను క్లోజ్ చేశానో 4 సైడ్లో వేసుకొని అక్కడ పెట్టుకొని నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ రీడింగ్ తీసుకోవాలి. నేను ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ నుంచి సేమ్ ఇదే పాయింట్లో ఉన్న రీడింగ్ స్టాఫ్ని మళ్ళీ ఫోకస్ చేసి ఆ రీడింగ్ తీసుకోవాలి. ఎందుకు, నేను ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్ చేశాను కాబట్టి. అర్థమైందా? ఇది ఒకటి జాగ్రత్తగా చూడండి. ఈ పాయింట్ వచ్చిందంటే ఇంక అయిపోయినట్టే, ఇంక మంది ప్రాసెస్ క్లియర్ అన్నట్టు. ఇన్స్ట్రుమెంట్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేశాను కాబట్టి నెక్స్ట్ మళ్ళీ నేను ఇన్స్ట్రుమెంట్ హైట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకు, ఇందాక ఇక్కడ ఉన్నప్పుడు ఒక హైట్ ఉండొచ్చు, నెక్స్ట్ ఇక్కడికి వచ్చాక మనం సెట్టింగ్ చేస్తాం కదా, సెటప్ చేస్తాం కదా, లెగ్స్ అనేవి అటు ఇటు జరిపేసి మొత్తం వాటర్ బబుల్తో లెవెల్ చేసేసి. నేను ఇంతకుముందు వీడియోలో లెవెలింగ్ ఎలా చేయాలి, సెటప్ ఎట్లా చేయాలి చెప్పాను కాబట్టి ఇక్కడ చెప్పట్లేదు. ఇంకేమైనా డౌట్ ఉంటే ఆ వీడియో చూడండి. ఓకే, అలా సెటప్ చేసేటప్పుడు హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ అనేది చేంజ్ అయ్యిద్ది. కాబట్టి నేను మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నట్టే. మళ్ళీ నేనేం చేశాను, ఫస్ట్ ఇక్కడ పెట్టుకొని ఫస్ట్ టీబీఎం మీద పెట్టుకొని టీబీఎం మీద రీడింగ్ తీసుకొని టీబీఎం మీద నేను ఆర్ఎల్ ఎంత అనుకున్నాను, 100 అనుకున్నా. నాకు అప్పుడు ఏం తెలియదు కాబట్టి నేను ఫస్ట్ 100 అనుకుంటా.
ఏ సైడ్లో అయినా ఫస్ట్ 100 అనుకుంటా, దాని నుంచి హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, అట్లానే ఇన్స్ట్రుమెంట్ నేను ఇక్కడ పొజిషన్ మళ్ళీ మార్చాను కాబట్టి ఇక్కడ హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ అనేది మారిద్ది కాబట్టి మనం ఇక్కడ నుంచి సేమ్ పాయింట్కి మళ్ళీ స్ట్రైక్ చేసి రీడింగ్ తీసుకుంటాం. ఈ రీడింగ్ ఎక్కడ వేసుకోవాలి? నేనేం చెప్పాను గుర్తుందా? ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ సెటప్ చేయగానే మనం ఫస్ట్ తీసుకునే వాల్యూ బ్యాక్ సైడ్లో వేసుకోమన్నా. ఓకే, నేను ఇక్కడ నుంచి ఇన్స్ట్రుమెంట్ ఇక్కడికి మార్చాను, రీడింగ్ తీసుకున్నాను, దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ నేను బ్యాక్ సైడ్లో వేయాలి. అర్థమైంది కదా? డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి 2 సార్లు చూడండి వీడియో. దీంట్లో ఏం లేదు పెద్దగా విషయం, మనం ఒకసారి అర్థం చేసుకుంటే ఇంత ఈజీనా అనిపిస్తుంది అంతే. ఈ బ్యాక్ సైడ్ వాల్యూ ఎంత అనుకుందాం? 1.03 అనుకుంటున్నాం. ఈ 1.03 ఎక్కడ వేసుకుంటాం? మనం ఇందాక 4 సైడ్ వాల్యూ వేసుకున్నాం కదా, 2.98. ఈ ప్లేస్లో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి 4 సైడ్ తీసుకొని వేసుకున్నాం కదా, రెండు సేమ్ లైన్లో ఉండాలి, ఒకే లెవెల్లో. ఓకే, ఇది 0/200 దగ్గరే, ఈ 4 సైడ్ 0/200 దగ్గరే, ఈ బ్యాక్ సైడ్ కూడా 0/200 దగ్గరే, రెండు ఎదురుగా ఉండేటట్టు వేసుకున్నాం. నెక్స్ట్ నేనేం చేశాను ఇందాక ఫస్ట్లో RL 100 తీసుకున్న తర్వాత దాని నుంచి హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ క్యాలిక్యులేట్ చేసాం కదా, ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ అంటే ఎలా వస్తుంది? ఏం చెప్పుకున్నాం మనం? RL ప్లస్ బ్యాక్ సైడ్ వేసుకున్నాం ఫస్ట్లో. ఇప్పుడు కూడా అంతే. ఇక్కడ RL ఎంత? 98.435 ప్లస్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఎంత? 1.03. ఓకే, ఈ 98.435కి ఈ బ్యాక్ సైడ్ అనేది ఆల్వేస్ అడిషన్ అని చెప్పుకున్నాం, గుర్తుంచుకోండి. మనం బ్యాక్ సైడ్ వాల్యూని ఎక్కడ యూజ్ చేయాల్సి వచ్చినా దాన్ని అడిషన్లోనే యూజ్ చేసుకుంటాం. ఇది ఒక బండ గుర్తు అనుకోండి. ఇంకా 1.03 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 5 6 4 9 9 అంటే 99.465. ఏంటిది? ఇది హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ 99.465. ఓకే, క్రిటికల్ ఇదే. ఇది అర్థమైపోయిందంటే మీకు ఆటో లెవెల్ రీడింగ్స్ మొత్తం అర్థమైపోయినట్టే. ఇక్కడే కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అందుకే నేను ఇంత టైం తీసుకుంటున్నా. లెంత్ ఎక్కువైపోతుంది నాకు అర్థమవుతుంది, కానీ తప్పదు. కానీ ఇది మీకు అర్థమైతేనే ఆటో లెవెల్ అనేది మీకు ఇంత ఈజీనా అనుకుంటాం. ఓకే, ఇక్కడ మనకి హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ అనేది వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి మనం? హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్లో నుంచి నెక్స్ట్ ఇంకొక రీడింగ్ తీసుకుంటాం. నెక్స్ట్ రీడింగ్ తీసుకుంటాం ఎక్కడో, ఇక్కడ కావాలనుకోండి 0/225. ఇక్కడ రీడింగ్ తీసుకుంటే నేను ఎక్కడ వేసుకోవాలి దాన్ని? ఎక్కడ వేసుకుంటాం? ఆబ్వియస్గా ఇంటర్మీడియట్ సైడ్లో వేసుకుంటాం. ఇందాక నుంచి మనం చెప్పుకుంది అదే కదా. ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్ చేసే వరకు అన్ని రీడింగ్స్ ఇంటర్మీడియట్ సైడ్లోనే వస్తాయి. ఇన్స్ట్రుమెంట్ అబౌట్ టు షిఫ్ట్ అంటే నేను షిఫ్ట్ చేయబోతున్నాను అన్నప్పుడు లాస్ట్ పాయింట్ 4 సైడ్లోకి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ పెట్టాను. ఇక్కడ ఒక రీడింగ్ ఎంత అనుకుందాం? సపోజ్ ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ పెట్టి 0/225 దగ్గర నేను తీసుకున్న రీడింగ్ 1.965. ఓకే, 1.965 ఎక్కడ వేసుకోవాలి? ఇంటర్మీడియట్ సైడ్లో వేసుకోవాలి. దీని నుంచి RL ఎలా వస్తుంది? నెక్స్ట్ ఎలా వస్తుంది? హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్లో నుంచి దీన్ని తీసేయాలి. 99.465 ఇక్కడ వేసేసుకున్నాం కదా, దీన్ని తీసేస్తున్నా. -99.465 మైనస్ ఇంటర్మీడియట్ సైడ్ 1.965 ఎంత వస్తుంది? 97.5. ఇక్కడ RL ఎంత? 0/225 దగ్గర 97.5. దీన్ని ఎక్కడ వేసుకోవాలి నేను? ఈ 1.965కి ఎదురుగా 97.5 వేసుకోవాలి. ఇక్కడ RL ఎంత? 97.5. నెక్స్ట్
0/, ఇప్పుడు ఎంత 0/225 అయిపోయింది. నెక్స్ట్ 0/300 దగ్గర పెట్టామనుకున్నా. ఓకే, ఇక్కడ కొంచెం క్లమ్జీ అయిపోయింది, నేను కొంచెం తీసేసి పక్కన గీస్తా. ఇన్స్ట్రుమెంట్ ఇక్కడే ఉంది, నేను మార్చట్లేదు. ఇక్కడ మీకు క్లమ్జీగా ఉందని తీసేస్తున్నా. ఇన్స్ట్రుమెంట్ ఇక్కడే ఉంది, నేను షిఫ్ట్ చేశాను అనుకోవద్దు. ఇన్స్ట్రుమెంట్ ఇక్కడే ఉంది. నెక్స్ట్ 0/300, ఇది 0/300 దగ్గర, 0/300 దగ్గర మనం ఫోకస్ చేయాలి. ఫోకస్ చేస్తే మనకు రీడింగ్ ఎంత వస్తుంది? సపోజ్ దీన్ని 2.1 మీటర్స్ అనుకుంటున్నా. అది ఎక్కడ వేసుకుంటా? నేను ఇంటర్మీడియట్ సైడ్లోనే వేసుకుంటా. నేను ఇన్స్ట్రుమెంట్ని ఇక్కడ పెట్టి ఎన్ని రీడింగ్స్ తీసుకున్నా సరే అది ఇంటర్మీడియట్ సైడ్లోనే వస్తాయి. ఓకే, నెక్స్ట్ దీని నుంచి RL ఎలా వస్తుంది? ఈ హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ మైనస్ ఫోర్ సైట్ అంటే ఎంత? హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ 99.465 మైనస్ 2.1 ఎంత? 97.365. ఇక్కడ 0/300 దగ్గర RL ఎంత? 97. దీనికి ఎదురుగా 97.365. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి కూడా నేను ఇన్స్ట్రుమెంట్ని షిఫ్ట్ చేయబోతున్నా. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చూసేసి అదే లాస్ట్ పాయింట్, దాని తర్వాత నేను ఇన్స్ట్రుమెంట్ని ఇంకొక పాయింట్కి షిఫ్ట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు ఆ వాల్యూని ఎక్కడ వేసుకుంటాను? నేను 4 సైడ్లో వేసుకుంటా. ఎందుకంటే నేను ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్ చేయబోతున్నాం కాబట్టి ఆ లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో మనం రీడింగ్ తీసుకునే లాస్ట్ పాయింట్, దాన్ని 4 సైడ్లో వేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఆ రీడింగ్ ఎంత అనుకుందాం? సపోజ్ రీడింగ్ అనేది 2.16 అనుకుంటున్నా. అది ఎక్కడ వేసుకోవాలి? నేను 4 సైడ్లో వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 4 సైడ్ అంటే ఏం చేయాలి? నాకు అక్కడ RL రావాలంటే ఇది ఆల్వేస్ సబ్స్ట్రాక్షన్. ఎప్పుడు ఈ 2 వాల్యూస్ని తీసేయాలి మనం. దేంట్లో నుంచి? హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్లో నుంచి. హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఎంత? 99.465 మైనస్ ఏది తీసేయాలి? 4 సైడ్ తీసేయాలి. 4 సైడ్ ఎంత వచ్చింది? 2.16 తీసేస్తే ఎంత? కరెక్టే కదా? 97.305. ఓకే, 97.305. ఇది ఎక్కడ RL? 0/x పాయింట్. అక్కడ నుంచి నేను నెక్స్ట్ షిఫ్ట్ చేయబోతున్నా ఇన్స్ట్రుమెంట్ని. అది నా లాస్ట్ రీడింగ్ కాబట్టి అక్కడ ఆ పాయింట్లో దాన్ని తీసుకొచ్చి 4 సైడ్లు వేసుకున్నా. ఇప్పుడు నేను ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్ చేయగానే నెక్స్ట్ ఏం చేయాలి? ఇందాక చేసినట్టు సేమ్ ప్రాసెస్. ఇన్స్ట్రుమెంట్ని ఆ పక్కన పెట్టేసి దాని నుంచి ఈ రీడింగ్ స్టాఫ్ సేమ్ పాయింట్లో ఉంచేసి రీడింగ్ తీసుకొని నేను మళ్ళీ బ్యాక్ సైడ్లో వేసుకుంటా. ఎందుకు? నా ఇన్స్ట్రుమెంట్ మారినప్పుడు హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ మారిద్ది కాబట్టి హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకొని తర్వాత ఎన్ని రీడింగ్స్ వచ్చినా ఈ హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్లో నుంచి తీసేస్తాం ఇంటర్మీడియట్ సైడ్లో నుంచి. ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు నేను సపోజ్ వెళ్ళాను పొద్దున ఎప్పుడో 7 గంటలకు వస్తే సాయంత్రం 6 గంటలకి 3 కిలోమీటర్సే అయింది రోడ్డు. టోటల్ లెంత్ 5 కిలోమీటర్స్ ఉంటే 3 కిలోమీటర్స్ అయింది. 3 కిలోమీటర్స్ అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి? అక్కడ వదిలేసి వెళ్ళిపోలేను కదా, చీకట్లో చేయలేము. నెక్స్ట్ రేపు వచ్చి చేయాలంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయలేను కాబట్టి అక్కడ RLని దేనికో దాని మీదకి నేను ట్రాన్స్ఫర్ చేయాలి. అక్కడ ఆ పాయింట్లో మళ్ళీ కల్వర్ట్ ఉన్నా, పోల్ ఉన్నా, లేకపోతే ఏదన్నా ఒక రాయి ఉన్నా, లేదు చెట్టు ఉన్నా, దేనికో దానికి నా RLని ట్రాన్స్ఫర్ చేసుకుంటే నెక్స్ట్ డే వచ్చి ఆ RL నుంచి మళ్ళీ నేను మిగతా రీడింగ్స్ అనేవి తీసుకుంటా. అర్థమైందా? అర్థమైంది కదా? RL అనేది ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం? సపోజ్ నేను ఇక్కడ ఉన్నాను, ఇది ఒక పారాపెట్ వాల్ అనుకుందాం.
అక్కడ కల్వర్ట్ ఉంది, కల్వర్ట్ పారాపెట్ వాల్ దొరికింది నాకు నేను క్లోజ్ చేసే టైంకి. అప్పుడు ఏం చేయాలి, నేను ఇక్కడ నుంచి ఫస్ట్ దీని 4 సైడ్ తీసుకుంటా. ఎందుకు, ఇక్కడ నేను క్లోజ్ చేస్తున్నా, ఇక్కడ క్లోజ్ చేసి ఇన్స్ట్రుమెంట్ తీసేస్తున్నా కాబట్టి ఈ రీడింగ్ని ఎక్కడ వేసుకోవాలి, నేను 4 సైడ్లు వేసుకోవాలి. 4 సైడ్లు వేసేసుకొని దీని ఆర్ఎల్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఎలా వస్తుంది ఆర్ఎల్? హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ మైనస్ ఈ రీడింగ్. ఈ కల్వర్ట్ మీద ఏదైతే పెట్టి మనం రీడింగ్ స్టాఫ్లో రీడింగ్ తీసుకున్నామో ఈ హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్లో నుంచి తీసేస్తే అక్కడ ఈ కొత్త టీబీఎం ఆర్ఎల్ అనేది వస్తుంది నాకు. ఓకే, ఈ కొత్త టీబీఎం ఆర్ఎల్ అనేది నోట్ చేసుకుంటా, దాని మీద రాసి వెళ్తా. అదెంతో 95 వచ్చినా 99 వచ్చినా ఎంత వచ్చినా కానీ దాని మీద 99 అని రాస్తా. రేపు నేను వస్తాను, వచ్చాక ఏం చేయాలి, ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ అక్కడ పెడతా, ఎక్కడ అవతల పెడతా. ఇది ఉంది కదా టీబీఎం, మనం మార్క్ చేసేలేన్న టీబీఎం, దీన్ని అవతల పెట్టేసి ఫస్ట్ దీని మీద ఒక రీడింగ్ తీసుకుంటా నేను. ఈ టీబీఎంఏ అంటే నేను క్లోజ్ చేసిన పాయింట్ ఉంది కదా దాని మీద ఫస్ట్ రీడింగ్ తీసుకుంటా. ఇక్కడ నేను నిన్న ఎంత పెట్టి వెళ్ళాను, దీని ఆర్ఎల్ ఎంత అనుకున్నావు, 99. ఇక్కడ ఫస్ట్ మనం నిన్న వచ్చినప్పుడు 100 అనుకున్నాం కదా, అక్కడ నాకు ఆర్ఎల్ అనేది తెలియదు. నేను అదే స్టార్టింగ్ కాబట్టి 100తో స్టార్ట్ చేశా. ఇక్కడ నాకు తెలుసు, నేను మొత్తం చేసుకుంటా 3 కిలోమీటర్స్ దగ్గరికి వెళ్ళాను. ఆ లెవెల్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేస్తుంటే దీని మీద ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 99 అయింది అది. కాబట్టి నేను ఈరోజు ఫస్ట్ ఆర్ఎల్ అనేది 99 వేసుకుంటా. 99 వేసుకొని తర్వాత ఏం చేయాలి, ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ పెడతాం కదా యువతలు ఎక్కడో, ఇక్కడ నుంచి మళ్ళీ దీని మీద స్టాఫ్ పెట్టి రీడింగ్ తీసుకుంటాం. దాన్ని ఎక్కడ వేసుకోవాలి, బ్యాక్ సైడ్లో వేసుకోవాలి. బ్యాక్ సైడ్లో వేసుకొని హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ అంటే ఈ 99 ప్లస్ ఇక్కడ వచ్చే రీడింగ్ ఎంత వస్తే అంత, దాన్ని యాడ్ చేసుకుంటే నాకు హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ వస్తుంది. నెక్స్ట్ అక్కడ నుంచి ముందుకు ఎన్ని పాయింట్లు కావాలంటే అన్ని పాయింట్లు ఇంటర్మీడియట్ సైడ్లో వేసుకుంటాం. దాన్ని ఆర్ఎల్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇన్స్ట్రుమెంట్ ఎలా షిఫ్ట్ చేయాలో మనకు తెలుసు, చూసాం ఆల్రెడీ. మొత్తం అయిపోయాక నేను చేసింది కరెక్టా కాదా అని డౌట్ వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మనం ఎలా చెక్ చేసుకోవాలి? నేను మొత్తం చేసేసా, సరే నిన్న చేశాను 3 కిలోమీటర్స్ వరకు చేశాను, మరి చేసింది కరెక్టా రాంగా అని ఎలా తెలుసుకోవాలి? నేను తెలుసుకోవచ్చు, మనం దానికి ఒక చెక్కింగ్ ఫార్ములా ఉంది. ఓకే, అది ఎలాగంటే సమ్ ఆఫ్ ద బ్యాక్ సైడ్ మైనస్ సమ్ ఆఫ్ 4 సైడ్ ఈక్వల్ టు లాస్ట్ ఆర్ఎల్ మైనస్ ఫస్ట్ ఆర్ఎల్. ఓకే, నేను ఎన్ని తుడిపేస్తున్నాను, అందరికీ క్లియర్ కదా? ఓకే, నాకు బ్యాక్ సైడ్ 4 సైడ్ ఆర్ఎల్స్ ఈ 3, దాని ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ బ్యాక్ సైడ్ మైనస్ సమ్ ఆఫ్ 4 సైడ్ ఈక్వల్ టు లాస్ట్ ఆర్ఎల్ మైనస్ ఫస్ట్ ఆర్ఎల్. లాస్ట్ ఆర్ఎల్ అంటే క్లోజింగ్ ఆర్ఎల్. నేను ఆ రోజు క్లోజ్ చేసి వెళ్తా కదా సాయంత్రానికి, లాస్ట్ పాయింట్ క్లోజ్ చేసే టైంలో నేను 4 సైడ్లు వేసుకొని క్లోజ్ చేస్తా కదా, ఆ లాస్ట్ ఆర్ఎల్ మైనస్ ఫస్ట్ ఆర్ఎల్. ఓకే, అర్థమైంది కదా? ఇవన్నీ యాడ్ చేసుకోండి. ఈ బ్యాక్ సైడ్లో ఉండి ఈ 1.415 ఉంది, 1.03 ఉంది, ఈ 2 యాడ్ చేసుకోండి. 4 సైడ్లు ఏమున్నాయి, 2.98 ఉంది, 2.16 ఉంది, ఈ 2 యాడ్ చేసుకోండి. ఓకే, ఈ బ్యాక్ సైడ్లో నుంచి 4 సైడ్ తీసేయండి. ఈ లాస్ట్ ఆర్ఎల్లో నుంచి ఫస్ట్ ఆర్ఎల్ తీసేద్దాం. ఓకే, ఇదంతా తుడిపేస్తున్నాను, ఇదంతా క్లియర్ కదా? నాకు ఈ రీడింగ్ కావాలి, ఈ రీడింగ్, నెక్స్ట్ అది చూడండి. బ్యాక్ సైడ్ 1.415 ప్లస్ 1.03 సమ్ చేశాను నేను, బ్యాక్ సైడ్లో ఉండేవి మైనస్
ఫోర్ సైడ్లు ఏమేమి ఉన్నాయి? 2.98 ఉంది, 2.16 ఉంది. 2.98 ప్లస్ 2.16. ఓకే, ఇది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ ఏముంటుంది? లాస్ట్ యారల్ ఎంత? 97.305 మైనస్ ఫస్ట్ ఆర్ఎల్ ఎంత? 100. ఓకే, జడిపేస్తున్నాను నేను, అర్థమైంది కదా? ఈ రెండు యాడ్ చేశాను, ఫోర్ సైడ్లో ఉన్న ఈ 2 వాల్యూస్ యాడ్ చేశాను. ఇక్కడ లాస్ట్ ఆర్ఎల్ మైనస్ ఫస్ట్ ఆర్ఎల్. ఇప్పుడు ఎంత వస్తాయి క్యాలిక్యులేట్ చేస్తే? మైనస్ 2.695. దీంట్లో నుంచి తీసేస్తే ఎంత వస్తుంది? ఓకే, సమ్ ఆఫ్ ద బ్యాక్ సైడ్ మైనస్ సమ్ ఆఫ్ ద ఫోర్ సైడ్ ఈక్వల్ టు లాస్ట్ ఆర్ఎల్ మైనస్ ఫస్ట్ ఆర్ఎల్. ఈ రెండు మ్యాచ్ అయితేనే మన సర్వేయింగ్ అనేది మనం కరెక్ట్గా చేసాం. లేదు ఇది ఎక్కడన్నా మిస్టేక్ అయిందనుకోండి, మనం చేసింది రాంగ్. మనం క్లోజింగ్ చేసేటప్పుడు ఎప్పుడు రీడింగ్ అనేది ఫోర్ సైడ్లోనే వేసుకోవాలి. నేను అది వేసుకోకుండా ఇంటర్మీడియట్ సైడ్లో వేసుకొని మీరు ఎంతసేపు చెక్ చేసుకున్నా కానీ రాదు. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నా నేను. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం సైట్కి వెళ్ళి ఒక రోడ్ ఆర్ఎల్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, ఇన్స్ట్రుమెంట్ సెటప్ చేసి సైట్లో రీడింగ్స్ తీసుకొని టీబీఎం ఎక్కడ ఫిక్స్ చేస్తాం, టీబీఎం మీద రీడింగ్స్, రోడ్ ఆర్ఎల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మొత్తం ఒక రోడ్డు మీద మనం వాల్యూస్ అనేవి తీసుకొని క్యాలిక్యులేట్ చేద్దాం. ఇదైతే మనకి ఈ లోపు ఇదైతే వచ్చేయాలి. మనకి ఈ రీడింగ్స్ అనేవి ఎక్కడ వేసుకోవాలో ఆల్మోస్ట్ 99.9% అందరికి అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అట్లాంటిది ఏదో ఒకటి చేస్తే బెటర్. ఓకే, థ్యాంక్ యూ.